545. ఇదొక పాలసీ నంబర్. పాలసీ నంబరా? అవును. ఎలా చెప్పగలిగారు? 9 డిజిట్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేదా యాక్సిడెంట్ పాలసీ నంబర్. ముందున్న 2 లెటర్స్ పిఎన్ అని ఉంది కాబట్టి ఇదొక పిఎన్జిసి పాలసీ కూడా అయి ఉండొచ్చు. ఐఎమ్ డ్యామ్ షూర్ ఇందులోనూ పిఎన్జిసి అనే ఉంది. బ్యాంక్ డీటెయిల్స్, లాకర్ నంబర్ అలాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను సార్. ఎందుకు సార్ సైలెంట్గా ఉన్నారు? నేను మీకు అన్ని విషయాలు చెప్తున్నాను కదా సార్. ఏంటది? క్రైమ్ సీన్ ఎవిడెన్స్. ఒక ఇండివిజువల్ చేతికి ఇది ఎలా వచ్చింది? నువ్వు ఒక్కడివే తెలివైన వాడిని అనుకుంటున్నావా? నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తున్నావు చూడు. ఆ కాన్ఫిడెన్సే నీలో నచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, ఈ సెక్షన్లో మహేష్ వర్మ అని ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేనే చూస్తున్నా. ఒక ముఖ్యమైన విషయం, 10 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా? మీరు క్యాబిన్లో ఉండండి, వస్తా. పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్స్ అన్ ఎంక్వైరీ. అయితే ఏంటి సార్, వెయిట్ చేయండి, వస్తానని చెప్తున్నానుగా. అర్జెంట్ సార్. సార్ నాకు కూడా అర్జెంటే సార్. మేనేజర్ గారు పిలుస్తున్నారు, వెళ్లకుండా ఉండగలవా? కోపడతారుగా. ఈ రోజు వచ్చారు, మళ్ళీ ఎప్పుడొస్తారో తెలీదు. నా పని నేను చేయాలి కదా. తీరిగ్గా చేసుకోనండి. నాకు నా వరకే టెన్షన్ అనుకున్నాను. టేక్ యువర్ టైం. ఓకే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? 2926545 పాలసీ నెంబరా? సర్చింగ్. నా సిస్టమ్ కొంచెం స్లో. ఇట్స్ ఓకే. ఇదొక యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ వాల్యూ ఎంతంటే 1 crore రూపీస్ కవరేజ్. ఈ పాలసీ కమల్ అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఇది అతను 6 నెలల ముందు తీసుకున్నాడు. ఇదేంటి వేణు సార్, ఇప్పుడు ఈ పాలసీ హోల్డర్ కమల్ గారు లేరు కదా, మరి ఆ పాలసీ డబ్బులన్నీ నామినీ లేక రిలేటివ్స్ ఎవరైనా ఉంటే క్లెయిమ్ అప్రూవ్ అవగానే హెడ్ ఆఫీస్ నుంచి ₹1 కోటి చెక్కు వాళ్ళకి వెళ్ళిపోతుంది. సార్ ఇప్పుడు సార్, నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మిగతా వాళ్ళ పాలసీ డీటెయిల్స్ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు సార్. ఇప్పుడు ఆ పాలసీ యొక్క ఫుల్ హిస్టరీ నాకు కావాలి. అసలు ఎవరు తీశారు, నామినీ ఎవరు, ఆ డీటెయిల్స్ నాకు దొరుకుతాయా? దట్ షుడ్ నాట్ బి ఏ ప్రాబ్లం. అదంతా ఓకే. ఈ లాస్ట్ 6 monthsలో మన స్టేషన్లో ఉన్న యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్స్ అనేవి నాకు కావాలి. నేను ఇప్పుడు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నాను. కమల్ గారు పాలసీ ఫుల్ డీటెయిల్స్ అడిగారు కదా సార్, రమ్మని చెప్పండి. ఓకేనా? సరే. వీలైతే నాకు ఫ్యాక్స్ చేయండి, ఇప్పుడే నంబర్ పంపిస్తాను. ఓకే. సరే, అన్నీ కలెక్ట్ చేసి నాకు ఇప్పుడే పంపించండి. ఓకే. ఇంకేమైనా చెప్పారా? ఆ ఎండి శివకుమార్ గురించి డీటెయిల్స్ ఏమైనా దొరికాయా? ఆ ఎండిఏ దొరికాడు సార్. ఏంటి? ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, చెప్పండి సార్. ఐఎమ్ వేణు, బ్రాంచ్ మేనేజర్ని మీట్ అవ్వాలి. నేను వచ్చానని ఆయనకు చెప్తారా? షూర్ సార్, కొంచెంసేపు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.